హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్ట్ మౌర్య వంశం తర్వాత జరిగిన పరిణామాలను గురించి డిస్కస్ చేద్దామండి. శుంగ వంశ స్థాపకుడు ఎవరు? అగ్నిమిత్ర, పుష్యమిత్ర, వసుమిత్ర, భగభద్ర. ఆన్సరు పుష్యమిత్ర శుంగుడు. మౌర్యులలో చివరి రాజు ఎవడు? అశోకుడు, దశరథ, సమ్మర్తి, బృహద్రథ. మౌర్యులలో చివరి రాజు బృహద్రథుడు. బృహద్రథుడిని హత్య చేసింది ఎవరు? అగ్నిమిత్ర, పుష్యమిత్ర శుంగుడు. శుంగుల కాలంలో ప్రధాన మతం ఏమిటి? శుంగుల కాలంలో ప్రధాన మతం బ్రాహ్మణ మతం. శుంగుల రాజధాని ఏమిటి? పాటలీపుత్ర, ఉజ్జయిని, తక్షశిల, వారణాసి. శృంగుల రాజధాని పాటలీపుత్ర. కణ్వ వంశ స్థాపకుడు ఎవరు? సుశర్మ, వసుదేవ, భూమిమిత్ర, నారాయణ. ఆన్సరు వసుదేవ. కణ్వులు ఏ వంశాన్ని తొలగించారు? మౌర్య, శుంగ, శక. కణ్వులు ఏ వంశాన్ని తొలగించారు? శుంగ వంశాన్ని తొలగించారు. కణ్వ వంశం పాలించిన కాలం 200 years, 100 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఆన్సరు కణ్వ వంశం 45 సంవత్సరాలను పరిపాలించారు. ఇండో గ్రీక్ రాజుల్లో ప్రసిద్ధుడు ఎవరు? డెమేట్రియస్, అపలోటోడస్, మొనాండర్, యూక్రిటిడ్స్. ఇండో గ్రీకు రాజుల్లో ప్రసిద్ధుడు మొనాండర్స్. మిలింద పన్హా గ్రంథం ఎవరికి సంబంధించింది? అశోకుడు, కనిష్కుడు, మొనాండర్, నాగార్జున. మొనాండర్కి సంబంధించింది. మొనాండర్ ఎవరితో చర్చలు చేశాడు? చాణుక్య, నాగసేన, పాణిని, వరాహమిహిర. నాగసేనతో. ఇండో గ్రీకు రాజధాని ఏమిటి? తక్షశిల, పాటలీపుత్ర, మధుర, కాబూల్. ఆన్సరు తక్షశిల. శకులు ఎక్కడ నుంచి వచ్చారు? చైనా, మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా. ఆన్సర్ మధ్య ఆసియా. శకులకు మరొక పేరు ఏమిటి? యవనులు, స్కిథియన్స్, పూనులు, ద్రవిడులు. శకులకు మరొక పేరు స్కిథియన్స్. పశ్చిమ క్షత్రపులకు చెందినవారు. పశ్చిమ క్షత్రపులు దేనికి చెందినవారు? కుషానులు, శకులు, పహ్లవులు, గ్రీకులు. శకులకు చెందినవారు పశ్చిమ క్షత్రపులు, శకులు. రుద్రదామన్ ఏ వంశానికి చెందినవాడు? శుంగవంశం, కణ్వ వంశం, శకవంశం, కుషాణ వంశం. ఆన్సర్ శకవంశం. రుద్రదామన్ ఏ వంశానికి చెందినవాడు అంటే శకవంశానికి చెందినవాడు. జునాగఢ్ శాసనం ఎవరిది? అశోకుడు, రుద్రదామన్, కనిష్కుడు, సముద్రగుప్తుడు. ఆన్సరు జునాగఢ్ శాసనం రుద్రదామన్ది. పహ్లవులు ఎక్కడ నుంచి వచ్చారు? గ్రీసు, ఇరాను, చైనా, అరేబియా. పహ్లవులు ఇరాన్. పహ్లవులకు మరొక పేరు ఏమిటి? పార్థియన్స్, స్కిథియన్స్, యవనులు, శకలు. పార్థియన్స్. కుషానులకు మూలం ఇండియా, యూరప్, యూయోజీ, చైనా రాజులు. ఆన్సరు యూయోజీ. కుషానుల ప్రసిద్ధ రాజు అశోకుడు, కనిష్కుడు, చంద్రగుప్తుడు, హర్షవర్ధనుడు. కుషానులలో ప్రసిద్ధ రాజు కనిష్కుడు. కనిష్కుని కాలం క్రీస్తు శకం 1-2వ శతాబ్దం. కనిష్కుని కాలం. 4వ బౌద్ధ సంఘం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అశోకుడు, కనిష్కుడు, బిందుసారుడు, నాగార్జునుడు. ఆన్సరు కనిష్కుని ఆధ్వర్యంలో జరిగింది. గాంధార కళ అభివృద్ధి చెందినది? శుంగ, కణ్వ, కుషాణ, శక. గాంధార కళ కుషాణ వంశంలో అభివృద్ధి చెందింది. గాంధార కళలో ప్రభావం ఏంటి? చైనా, గ్రీక్. గాంధార కళ ఏ ప్రభావంతో వచ్చిందంటే గ్రీకు ప్రభావంతో వచ్చింది. మధుర కళ చెందిన కాలం. మధుర కళ అనేది అభివృద్ధి చెందిన కాలం. శుంగ, కుషాణ, శక, కణ్వ. ఆన్సర్ కుషాణ కాలం. కుషాణ రాజధాని పాటలీపుత్ర, పురుషపుర, ఉజ్జయిని, తక్షశిల. ఆన్సర్ కుషాణ రాజధాని పురుషపుర. పేషావర్ అంటారు దీన్ని. కనిష్క స్తూపం ఎక్కడ ఉంది? నలంద, సారనాథ్, పేషావర్, అజంతా. కనిష్క స్తూపం పేషావర్లో ఉంది. శుంగుల కాలంలోని నిర్మాణం ఏమిటి? సాంచి స్తూపం, కుతుబ్ మినార్, చార్మినార్, బృహదీశ్వరాలయం. శుంగుల కాలంలోని నిర్మాణం సాంచి స్తూపం విస్తరణ. శుంగుల ప్రసిద్ధ రాజు ఎవరు? అగ్నిమిత్ర, వసుమిత్ర, భగభద్ర, పైవన్ని. ఆన్సర్ పైవన్ని. అగ్నిమిత్ర, వసుమిత్ర, భగభద్ర వీళ్ళంతా శుంగుల రాజులే. ఇండో గ్రీక్స్ను మరొక పేరు ఏమిటి? శకులు, యవనులు,
ప్లహవునులు హూనులు. ఆన్సరు యవనులు. శకులలో ప్రసిద్ధుడు మొనాండర్, రుద్రదామన్, కనిష్కుడు, అశోకుడు. శకులలో ప్రసిద్ధుడు రుద్రదామన్. కుషానులు ఏ మతాన్ని ప్రోత్సహించారు? హిందూ, బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం. ఆన్సర్ బి బౌద్ధం. నాగార్జున ఎవరితో సంబంధం? నాగార్జున పుష్యవంశమా, శృంగవంశమా, శకవంశమా, కన్వవంశమా? ఏ వంశానికి నాగార్జునునికి సంబంధం ఉందంటే కుషాణ వంశానికి. శుంగుల తర్వాత వెంటనే వచ్చిన వంశం శక, కన్వ, కుషాణ, గుప్త. ఆన్సర్ కన్వ వంశం. కన్వుల్లో చివరి రాజు సుశర్మ, వసుదేవుడు, నారాయణ, భూమిమిత్ర. ఆన్సర్ సుశర్మ. ఇండో గ్రీక్స్ ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉన్న ప్రాంతం? దక్షిణ భారతదేశం, ఉత్తర పశ్చిమం, తూర్పు భారతదేశం, మధ్య భారతదేశం. ఆన్సర్ ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో. శకయుగం ప్రారంభం 78 సిఈ. శకయుగం ఎవరితో సంబంధం? కనిష్కుడు, అశోకుడు, విక్రమాదిత్య, శకులు. ఆన్సర్ శకులు. కుషానులు ఏ మార్గాన్ని నియంత్రించారు? సిల్క్ రూట్, స్పైస్ రూట్, గంగా మార్గం, దక్షిణ మార్గం. ఆన్సర్ సిల్క్ రూట్ని నియంత్రించారు. గాంధార కళలో బుద్ధుని రూపం చిహ్న రూపం, మానవ రూపం, జంతు రూపం, ఆబ్స్ట్రాక్ట్. ఆన్సర్ మానవ రూపం. శుంగులు బౌద్ధంపై ప్రోత్సాహం, వ్యతిరేకం, నిర్లక్ష్యం, పూర్తిగా నాశనం. ఆన్సర్ వ్యతిరేకం. శుంగులు బౌద్ధానికి వ్యతిరేకం. కుషాణ కాలంలో వాణిజ్యం తగ్గింది, పెరిగింది, నిలిచింది, తెలియదు. ఆన్సర్ పెరిగింది. పహ్లవుల ప్రభావం తక్కువ, ఎక్కువ, లేదు, చాలా ఎక్కువ, తక్కువ. ఇండో గ్రీక్స్ నాణ్యాలు కేవలం నాణ్యాలు, ద్విభాష సంస్కృతం మాత్రమే లేవు. ఆన్సర్ ద్విభాషా నాణ్యాలు అనమాట. కుషాణ నాణ్యాల్లో కనిపించే దేవుడు శివ, బుద్ధు, ఇరాన్ దేవతలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. శకులు ప్రధానంగా పాలించిన ప్రాంతం తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. ఆన్సర్ పశ్చిమ ప్రాంతం. కన్నుల రాజధాని పాటలీపుత్ర, మధుర, ఉజ్జయిని, తక్షశిల. ఆన్సర్ కనిష్కుడు చెందిన మతం. కనిష్కుడు ఏ మతానికి చెందినవాడు? బౌద్ధం. మౌర్య తర్వాత కాలాన్ని ఏమంటారు? పోస్ట్ మౌర్య అంటారు. కనిష్కుడు చెందిన వంశం కుషాణ వంశం. కనిష్కుడి రాజధాని ఏమిటి? పురుషపురం అంటే పేషావర్. కనిష్కుని కాలం క్రీస్తు శకం 1-2 శతాబ్దం. 4వ బౌద్ధ సంఘం ఎక్కడ జరిగింది? కాశ్మీర్లో జరిగింది. 4వ బౌద్ధ సంఘం నిర్వహించిన వాడు ఎవరు? కనిష్కుడు. 4వ బౌద్ధ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? వసుమిత్ర. అధ్యక్షుడేమో వసుమిత్ర, నిర్వహించిందేమో కనిష్కుడు. 4వ బౌద్ధ సంఘం జరిగింది కాశ్మీర్లో. కనిష్కుని కాలంలో ప్రసిద్ధ బౌద్ధ పండితుడు ఎవరు? అశ్వఘోషుడు. బుద్ధ చరితం రచయిత ఎవరు? అశ్వఘోష. నాగార్జున సంబంధం హీనయాన, మహాయాన, జైనం, శైవం. నాగార్జున సంబంధం మహాయాన. కనిష్కుడు ఏ బౌద్ధ శాఖను ప్రోత్సహించాడు? మహాయానాన్ని ప్రోత్సహించాడు. కనిష్కుని కాలంలో అభివృద్ధి చెందిన కళ ద్రావిడ, నాగర, గాంధార, వెసర. ఆన్సర్ గాంధార కళ. గాంధార కళ ప్రభావం చైనా, గ్రీకు, అరేబియా, జపాన్. ఆన్సర్ గ్రీకు. గాంధార కళలో బుద్ధుని రూపం మానవ రూపం. కనిష్కుని స్తూపం ఎక్కడ ఉంది? పేషావర్లో ఉంది. కనిష్కుడు జయించిన ప్రాంతం కాశ్మీరు మరియు గాంధార. ఈ 2 ప్రాంతాలని కనిష్కుడు జయించాడు. కనిష్కుని సామ్రాజ్యం విస్తరించిన ప్రాంతం మధ్య ఆసియా వరకు విస్తరించింది. కనిష్కుని కాలంలో వాణిజ్యం పెరిగింది. సిల్క్ రూట్ నియంత్రణ. కుషానులు. కనిష్క నాణ్యాల్లో కనిపించేవి గ్రీకు మరియు ఇరానియన్ దేవతలు. కనిష్కుని బిరుదు దేవానాం. కనిష్కుని కాలంలో ఉపయోగించిన భాష అన్ని అంట. కుషానుల మూలం యుఏజీ. కుషానులకు మూలం యుఏజీ. కనిష్కుని కాలంలో రాజధాని మార్పు మధుర నుంచి పురుషపురానికి మార్చారు వాళ్ళు రాజధానిని. కనిష్కుని కాలంలో మధుర ప్రాధాన్యం రాజకీయం, వాణిజ్యం, కళాకేంద్రం అన్ని. అశ్వఘోష రచన ఏంటి? బుద్ధ చరితం. నాగార్జున సిద్ధాంతం
శూన్యత. కనిష్కుని కాలంలో బౌద్ధం వ్యాప్తి పెరిగింది. కనిష్కుని సమకాలికులు గుప్తులు, శకులు, పహలవులు అందరూ. కనిష్కుని కాలంలో యుద్ధాలు చైనా మీద, గాంధార మీద. కనిష్కుని సామ్రాజ్యంలో భాగం కానిది ఏంటి? తమిళనాడు. కుషాణుల కాలంలో కళా కేంద్రం ఏమిటి? గాంధార. కుషాణ నాణేల ప్రత్యేకత ఏమిటి? బహుభాష. కనిష్కుని మతం విధానం సహనం. కనిష్కుని కాలంలో శాసనాలు అన్ని భాషల్లో ఉన్నాయి. కనిష్కుని కాలంలో ప్రసిద్ధ వైద్యుడు ఎవరు? చరకుడు. చరక సంహిత రచన. కనిష్కుని కాలంలో మత కేంద్రం ఇవన్నీ అంట. కనిష్కుని కాలంలో ప్రధాన మతం బౌద్ధ మతం. కనిష్కుని సామ్రాజ్యం అంతర్జాతీయం. కుషాణుల వాణిజ్య సంబంధాలు చైనా, రోము, మధ్య ఆసియా. కనిష్కుని కాలంలో కళలు అభివృద్ధి చెందాయి. కనిష్కుని స్తూపం ప్రత్యేకత పెద్దది. కుషాణుల పాలన స్వభావం కేంద్రీకృతం. కనిష్కుని కాలంలో భాషా వైవిధ్యం ఉంది. కనిష్కుని కాలంలో శిల్పకళ అభివృద్ధి చెందింది. కనిష్కుని యుగం మార్పు దశ. కుషాణుల పరిపాలన భాష గ్రీకు, ప్రాకృతం, సంస్కృతం అన్ని. కనిష్కుని సామ్రాజ్యం స్థిరత్వానికి కారణం ఏమిటి? యుద్ధాలు, వాణిజ్యం, మతం అన్ని. కనిష్కుని ప్రాధాన్యత యుద్ధాలు, బౌద్ధ విస్తరణ, కళలు ఇవన్నీ. రాజతరంగిణి రచయిత ఎవరు? కల్హణుడు. రాజతరంగిణి రచన కాలం క్రీస్తు శకం 12వ శతాబ్దం. రాజతరంగిణికి సంబంధించిన ప్రాంతం కాశ్మీర్. రాజతరంగిణి అంటే అర్థం రాజుల ప్రవాహం. రాజతరంగిణి ఏ భాషలో ఉంది? సంస్కృతంలో ఉంది. కనిష్కుడికి సంబంధించిన సమాచారం రాజతరంగిణిలో కొంతవరకు ఉంది. రాజతరంగిణి ప్రకారం కనిష్కుడు కుషాణ రాజు. కాశ్మీరులో 4వ బౌద్ధ సంఘం గురించిన సమాచారం ఎక్కడ ఉంది? రాజతరంగిణిలో ఉంది. రాజతరంగిణి ప్రత్యేకత చారిత్రక గ్రంథం. భారతదేశంలో మొదటి చరిత్ర గ్రంథంగా భావించేది ఏమిటంటే రాజతరంగిణి. రాజతరంగిణిలో ఉన్నవి కాశ్మీర్ రాజుల జాబితా, యుద్ధాలు, పాలనా వివరాలు అన్ని. రాజతరంగిణి నిర్మాణం 8 తరంగాలున్నాయి. తరంగిణి అంటే ఏమిటి? తరంగాలు. కనిష్కుని కాశ్మీరుతో సంబంధం బౌద్ధ సంఘం. రాజతరంగిణి ఆధారంగా కనిష్కుడు ప్రాముఖ్యత బౌద్ధం. ఇది మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశంలో వచ్చిన రాజులు వాళ్ళ వివరాల గురించి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.